రైట్ మేము చెప్పడం కాదు. రైట్ రాహుల్ గారు మాట్లాడదాం. అంతే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా మోదీనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకి సంబంధించి కూడా కేవలం దీని ఒక ఎన్నికల్ స్టంట్గా బీసీని వాడుకుంటున్నారు కాంగ్రెస్ అంటూ కూడా అటు బీఆర్ఎస్ లేదా బీజేపీ ముఖ్యంగా వాదిస్తోంది. మీరేం చెప్తారు? ఈ దేశంలో గత 70 ఏళ్ళుగా అన్ని పార్టీలు బీసీలను వాడుకున్న వాళ్ళే. వాళ్ళంతటా వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవటం అనవసరం. బీసీలని ఏదో ఒక పేరు మీద గత 70 ఏళ్ళుగా వాడుకున్నారు. ఇది ఒకటి. 3-4 ఫ్యాక్టర్లు ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేదానికి ఒక 3-4 కాజెస్ చెప్తా. తర్వాత మరొకటి, 30 ఏళ్ళ నుంచి అన్ని పార్టీలు కూడా ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటుంది. అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి, అప్పుడే డెమోక్రసీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు బీసీలకు ఆ ప్రాతినిధ్యం లేదు. ఎక్కడ చూసినా ఆ ప్రాతినిధ్యం లేదు, అనేక లెక్కలు ఉన్నాయి. ఇది రెండవది. తర్వాత మూడవది, ఇవాళ రాజ్యాంగ సవరణ మనకు దరిదాపు 120 దాటిన రాజ్యాంగ సవరణలు. మొదట రాజ్యాంగం ఆమోదం పొందగానే అంబేద్కర్ అనేది అంటే, నేను బీసీల గురించి ఆలోచించి చేయాల్సింది చేయలేకపోయినా ఆ తర్వాత సవరణల ద్వారా అయినా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి అంబేద్కర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ బీసీల కోసం చేస్తే 1992-93లో విపి సింగ్ మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేసేంత వరకు 40-50 నుంచి 93కు 43 ఏళ్ళు ఎవడు మాట్లాడలే, ఏ రాజకీయ పార్టీ మాట్లాడాలి. ఇది 4వ కాజు. 5వ కాజు, ఇవాళ బీసీలకు రిజర్వేషన్స్ గురించి ఆలోచించకుండానే అడగని ఓసీలకు 10% రిజర్వేషన్ చేశారు మోడీ. వాళ్ళేం అడగలే, ఉద్యమాలు చేయలే. ఓసీలో వెనకబడిపోయి ఉన్నారని చెప్పేసి 10% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. దేశం అంతా స్టన్ అయ్యి, ఎక్కడ చర్చ లేదు, ఎవరు అడిగింది లేదు, కానీ ఓసీలో పేదలు ఉన్నారని చెప్పేది 10% రిజర్వేషన్ చేశారు. తర్వాత ఇంకొక కాజు, 6th కాజు ఏమిటంటే, ఇవాళ ఎలక్షన్స్ మానిటైజ్ అయిన తర్వాత, అంటే డబ్బుల ప్రాధాన్యత పెరిగిన తర్వాత బీసీలు కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఎంపీ కావాలంటే 100 కోట్లు కావాలి, ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్లు చేతులు ఉండాలి, జడ్పీటీసీ ఎంపీపీ కావాలంటే 3-4 కోట్లు చేతులు ఉండాలి, ఆఖరికి ఎంపీటీ సర్పంచ్ కావాలంటే కూడా పెద్ద గ్రామాలు అయితే 50 లక్షల నుంచి 1 కోటి, చిన్న గ్రామాలు అయితే 25 నుంచి 50 లక్షలు ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాడు అయ్యే స్థితి వచ్చింది. ఈ తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ అరడజన కారణాల వల్ల ఇవాళ బీసీలకు ఖచ్చితంగా అర్జెంటుగా ఈ రిజర్వేషన్స్ ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మీ కేటీఆర్ బీసా, లేకపోతే మీ రామచంద్రరావు బీసా, లేకపోతే మీ రేవంత్ రెడ్డి బీసా అని ఒకళ్ళ పార్టీలు ఒకరు విమర్శించుకుంటున్నారు. మీరు బీసీలు అయితే ఎందుకు, ఓసీలు ఎందుకే? ముందు 42% సపోర్ట్ ఇవ్వమంటుంటే అవేం ప్రశ్నలు అంటున్నా. అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి, తప్పించుకోవడానికి, సపోర్ట్ ఎందుకు చేయట్లో చెప్పలేక ఇవి నసుకుడు అనమాట. ఈ నసుకుడు ఎందుకు? ఏ పార్టీనైనా నేను ప్రశ్నిస్తున్నా. మీరు అందరూ ఓసీలే, బీజేపీకి అధ్యక్షుడు ఓసీ, తర్వాత బీఆర్ఎస్ ఓసీ అధ్యక్షుడే, తర్వాత కాంగ్రెస్కు ముఖ్యమంత్రి ఓసీనే కావచ్చు. కానీ ఇవాళ 42% మద్దతు ఇవ్వమంటే మీరు విమర్శించి కాంగ్రెస్ తెచ్చిందండి, మీరు తేలేకపోయారు, శాసనసభలో ఆమోదించారు, తర్వాత జనాభా లెక్కలు తీశారు, 42% అని తేల్చారు, ప్రతిపాదన పెట్టారు, శాసనసభ ఆమోదించింది, కేంద్రానికి పంపారు. మోడీని మీరు ఆమోదించండి అని రిక్వెస్ట్ చేయడానికి ఏం అడ్డం వచ్చింది? రేవంత్ రెడ్డి ముచ్చటెందుకు? మీరు ఆమోదించమని చెప్పరాది. అదే కాంగ్రెస్ అవాయిడ్ చేసింది అనుకోండి, కాంగ్రెస్ కూడా అదే విమర్శ వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ అంతా బీసీలను వాడుకొని అవతలేసేటువంటి వ్యవహారాలు తప్ప ఇది నిజం కాదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నేను చెప్పినటువంటి అరడజన కాజెస్ కొరకు ఏ కాజు పైన బీసీలకి వాళ్ళ రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవది, ఎన్టీ రామారావు, ఇదేం కొత్తది కాదు. ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో 34% అమలు జరిపిండు. ఇప్పుడు 42%కి ఎంత తేడా ఉంది? ఒక 8% తేడా ఉంది. కాబట్టి ఇవాళ ఇదేం కొత్తది కాదు. అందుకని స్థానిక సంస్థల తర్వాత మరొక ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఇప్పుడేమో మా పార్టీలు మీరు ఓసి అని అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తారు? దీనికి కారణం బీసీలో రిజర్వేషన్ సపోర్ట్ చేయమంటే ఇతర కేంద్ర పార్టీల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతారు. ఇప్పుడు బీజేపీ గతంలో అధికారం ఉంది, వాజ్పేయి చేసిండా? ఈ కాంగ్రెస్ అధికారంలో ఉంది, చేసిందా?
తర్వాత కేంద్రంలో కేసీఆర్ మంత్రి ఉండు సలహా ఇచ్చిండా కాంగ్రెస్కు? ఇప్పుడు చేశారండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ చేసింది. ఇది మంచిది అనుకుని కేంద్రం కూడా మేము కూడా కులగణన చేస్తాం అన్నది, అంటే కులాలు తేలుస్తాం అన్నది. తేల్చిన తర్వాత డిమాండ్స్ ఎట్లుంటాయి అనేటువంటి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో వైవిధ్యాలు ఉన్నాయి. అది నేషనల్ పాలసీ చేయైతే ఇద్దా, లేదా రాష్ట్రానికి ఒక పాలసీ చేయైతే ఇద్దా, అప్పుడు అక్కడ తేలిన తర్వాత, ఇప్పుడు తేల్చిన తర్వాత ఇవాళ ఇది సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, హైకోర్టు కొట్టేస్తుంది. మరి కొట్టేస్తే దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. కొట్టేస్తుందని ముందుకే చెప్పటం ఎందుకు? 9th షెడ్యూల్లో చేరిస్తే 50% దాటితే కొట్టేయడానికి లేదని తమిళనాడు రుజువు అవుతుంది. మరి ఆ మేరకు 9th షెడ్యూల్లో చేర్చమని అడగటానికి ఏముంది, అభ్యంతరం ఏముంది? లేదు. ముస్లిం రిజర్వేషన్ అంటారు. ముస్లిమైనా హిందువులైనా ఈ రిజర్వేషన్స్ హిందువుల కొరకు ముస్లింల కొరకు వచ్చినాయి కావు, క్యాస్ట్ల కోసం వచ్చినాయి. దరిదాపు 140 క్యాస్ట్లు బీసీలలో హిందువులు అందరూ. తర్వాత అట్లే ముస్లింలకు కూడా 14-15 కులాలు ఉన్నాయి. హిందువులు ఉన్న పేద కులాల కన్నా అధ్వానమైన కులాలు ముస్లింలలో ఉన్నాయి. ఫకీర్లు అంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా దారుణమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి ఇది కుల రిజర్వేషన్ తప్ప మత రిజర్వేషన్ కాదు. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు కదా, కానీ బీజేపీ సత్యం గారు బీజేపీ అంటుంది ఇది కుటుంబ సర్వే చేశారు తప్ప కులగణన కాదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. దాని మీద కులగణన చేయకపోతే ఇప్పుడు ఏ కులం ఎంత నిష్పత్తి నెట తేలింది? 56% ముస్లిం కులాలు కలిపితే 56% నెట తేలింది. క్యాస్ట్ అడగకపోతే వాళ్ళు ఇంకోటి కూడా అండి, దరిదాపు ఎన్యూమరేటర్స్ కూడా సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% సర్వే చేయాలంటుంది సైంటిఫిక్ ఉండాలంటే. నేను ఒక సోషల్ సైన్స్ రీసెర్చర్గా చెప్తున్నా. 10% శాంపుల్ తీసుకోవాలి, సైంటిఫిక్ ఉంటుంది అంటారు. టోటల్ శాంపుల్ తీసుకున్నారు. ఇదే శాంపుల్ సర్వే కాదు, టోటల్ ఎన్యూమరేటర్కు 150 ఏళ్ళు అప్పగిచ్చారు. అది చాలా తక్కువ. ఒక ఎన్యూమరేటర్కు సైంటిఫిక్ ఉండాలని 150 కుటుంబాలు ఇచ్చారు. తర్వాత క్వశ్చన్స్ కూడా 56 క్వశ్చన్స్ మీద వేస్తే తక్కువ వేసిరని ఎవరు అనలే, ఎక్కువ వేసిరు అన్నారు. కానీ ఎక్కువ అడిగిరు అన్నారు, కానీ తక్కువ అడిగిరని అనలే. అటువంటప్పుడు దరిదాపు 95%, 99% ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైనా ఎర్రర్ ఉంటే 1%, 0.5% ఎంత చేసినా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ తొండి మాటలు వద్దు. ఏ పార్టీ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, ఇంకే పార్టీ మాట్లాడినా తొండి మాటలు వద్దు. మీరు పార్లమెంట్లో 9th షెడ్యూల్ చేయమని మీ జాతీయ నాయకులు అడుగుతారా లేదా అనేది బీజేపీకి వేసే ప్రశ్న. కాంగ్రెస్ వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తారా లేదా ఒకవేళ 9th షెడ్యూల్లో చేర్చకపోతే? తర్వాత సుప్రీంకోర్టులో అన్ని ఈ ఉన్నటువంటి ఎవిడెన్స్లతోటి అప్పీల్ చేస్తారా లేదా అనేది అధికారులు ఉన్న పార్టీలు అడుగుతారు. కాబట్టి ఒకటే, సిన్సియర్ ఎఫర్ట్ చేయాలంటే ముందే ప్రిజ్యూమ్ చేసి అక్కడ కొట్టేస్తారు, ఇక్కడ కొట్టేస్తారు, లేదా మీ రాష్ట్రాలు అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు, లేకపోతే ఆ మతాలు ఉండరు, ఈ మతాలు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ మభ్యపుచ్చేటందుకు చెప్పే మాటలు. రైట్ సత్యం గారు. రాహుల్ గారు, తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? బీజేపీ